కూడా చెప్పాను. మాకు హీరోగా ఉన్నప్పుడు ఫస్ట్ మాకేంటంటే సెంటిమెంట్ గా గుంతకల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వచ్చారా లేదా ఓపెనింగ్ కి, ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారని కాదు, అడ్వాన్స్ ఇచ్చారా లేదా అని. అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెంటిమెంట్, అంటే వాళ్ళు మంచి చేయి మంచి హ్యాండ్ అని చెప్పి అట్లా నేను పెరిగాను. సినిమాలు చాలా సినిమాలకు సత్యరంగయ్య గారు ఆయన మాకు చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా చేశారు. ఆయన నేను మర్చిపోను. సినిమా ఆగిపోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రివైవ్ చేసి చాలా చేశారు, చాలా హెల్ప్ చేశారు. అలాగే చాలా మంది ఉన్నారు. ఆయన ఒకరి పేరు చెప్పాను, మిగతా అదే తర్వాత దానిలో తెలిసింది ఏంటంటే సత్యరంగ గారి షాప్ ఓనర్, నేను ఇక్కడికి రావడం, ఈ షాప్కి రావడం, ఇవన్నీ భగవంతుడి కృప. సరే ఏదైనా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్ ఓపెనింగ్ వెళ్తుంటాం చేస్తుంటాం, కానీ మేము సెలెక్టెడ్ గా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనం బ్రాండ్కి వెళ్తున్నాం అంటే చాలా మంది మనం నమ్ముకొని రేపు వాళ్ళకి మోసం జరుగుతుంది. ఈ రోజు ఇంత కష్టపడిన ఇమేజ్ ని ఏదో కక్కుతుపడి ఒక దీనికి అడ్వా యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెట్టుకున్నాను. అందుకే చాలా వాటికి నేను దూరంగానే ఉంటాను. కొన్నిటికే అన్ని పరిశీలించి అన్ని నేను చేస్తాను. మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎద్దుల కాటన్స్ కి యాడ్ అడిగారు. యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పారు, నాకు బాగా నచ్చింది. యాడ్ చేశారు. ఆయన మొత్తం వివరంగా చెప్పారు. ఇది బాగానే ఉంది, మా సామాన్య ప్రజలకి ఇది బాగానే ఉంది, అంటే కోటీశ్వరులు కాదు, సామాన్య వాళ్ళకి పేదవాళ్ళకి బాగానే ఉంది అని చెప్పి చేశారు. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఇట్లా షాప్ ఓపెనింగ్ ఉందన్నమాట. ఏమిటి అన్నారు అంటే ఇట్లా ఇన్నర్ వేర్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇన్నర్ వేర్ చాలా ముఖ్యం. మగవాళ్ళకి బనియన్ అండర్వేర్, లేడీస్కి బ్రేజియర్ అండర్వేర్ ఇలాంటిదండి. ప్లస్ కొన్ని అవసరమైన బట్టలు అంటే పంచి, షర్ట్, కొన్ని టీ షర్ట్లు ఈ టైప్ అంటే ఇప్పుడు అందరూ వాడుతున్నారు, ఖర్చు ఈ టైప్ అంతా. సో ఇట్లా ఉందండి అన్నారు. సరే ఓకే, ఎక్కడ చేస్తారంటే ఇట్లా కర్నూలులో చేస్తానండి. ఫస్ట్ కర్నూలు అవుట్లెట్స్ అన్ని ప్లాన్ చేస్తానని చెప్పారు. అట్లా మా ప్రయాణం మొదలై ఇది 8వ షాప్. 7 షాపులు చేశారు, అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మంచిగా ఉంది. సో దీని గురించి చెప్పాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఏ షాప్కి వెళ్ళినా ఆ ఊరు లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆయన పని పెట్టుకుంటున్నారు. అంటే పని కూడా ఇస్తున్నారు. ఒక సైడ్ లో రేట్ నిన్న కూడా చెప్పారు, చెక్ చేసుకోండి, మీకు ఇది ఎక్కువగా అనిపిస్తే వద్దు. కానీ ఆయన ఏంటంటే చాలా రీజనబుల్ రేట్లో మంచి బట్టలు. ప్రతి మీరు చూసారంటే బ్రాండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం బ్రాండ్ మీద ఒక మోజు ఉంది. అంటే నాకు ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, ఆ బ్రాండ్. సో అన్ని బ్రాండ్లు మీకు ఒకే షాప్లో, విడివిడిగా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ పోకుండా అన్ని బ్రాండ్లు ఒకే షాప్లో పెడుతూ ఇట్లాంటి ఒక అవుట్లెట్ తయారు చేసినందుకు మహేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటున్న రేటు ప్లస్ లోకల్ వాళ్ళకి కళ్ళు పెట్టుకొని ఈ విధంగా ఆయన చేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఇలాంటిది ఆయన ఎన్నో చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా అవసరమైన ఒక డ్రెస్. ఇది ప్రతి ఒక్కరి వాళ్ళు ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ పని అయినా కావాలి.